హాయ్ అండి, నమస్తే. నా పేరు డాక్టర్ అలేఖ్య, మీ ఎండోక్రైనాలజిస్ట్ ఫ్రమ్ శ్రీధా హార్ట్ అండ్ ఎండోక్రైన్ సెంటర్, హస్తినాపురం. సో ఈ వీడియో ద్వారా మనము ఎండోక్రైనాలజిస్ట్ ఎవరు, వాళ్ళు ఎటువంటి డిసీజెస్తో డీల్ చేస్తారనేది తెలుసుకుందాం. సో ఎండోక్రైనాలజిస్ట్ అంటే పర్సన్ హూ డీల్స్ విత్ హార్మోన్స్ అనమాట. సో ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్ట్ అనేవాళ్ళు మనకు డయాబెటీస్ అండ్ థైరాయిడ్ ఇష్యూస్ని ఎక్కువగా చూస్తారు. సో అందులో మనకు డయాబెటీస్ అండ్ థైరాయిడ్ అనగానే ఈవెన్ మనకు పుట్టిన పిల్లల నుంచి పూర్తిగా ముసలితనం వరకు వచ్చే వాళ్ళకైనా అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ కానీ, చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ కానీ, అలాగే థైరాయిడ్ కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్, పిల్లల్లో వచ్చే థైరాయిడ్, పెద్దవాళ్ళలో వచ్చే థైరాయిడ్, ఇలా ఓవర్ ద స్పెక్ట్రమ్ అన్ని ఏజెస్ గ్రూప్స్లో మనకు డయాబెటీస్ అండ్ థైరాయిడ్ డిసీజెస్తో ఎండోక్రైనాలజీ వాళ్ళు డీల్ చేస్తారు. రెండోది వచ్చేసి మనకు వేరే సెకండరీ ఏంటి అంటే ముఖ్యంగా పీసీఓఎస్. సో మనకి ఎప్పుడైతే అడోలసెంట్ ఏజ్ పిల్లలు ఉంటారో తీసుకుంటే వాళ్ళలో పీసీఓఎస్ ఇష్యూస్, సో పీసీఓఎస్, ఒబేసిటీ, ఇవన్నీ కూడా మనకు ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ మెటబాలిక్ డిసీజెస్ అంటాము. సో ఈ మెటబాలిక్ డిసీజెస్ గురించి కూడా మీరు ఎండోక్రైనాలజిస్ట్ని మీట్ అవ్వచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే పిల్లల్లో చూసుకుంటే ఎదుగుదల, సో గ్రోత్ హార్మోన్ డిసార్డర్స్ అనమాట. సో ఆ పిల్లల్లో గ్రోత్ హార్మోన్ కానీ, లేకపోతే ప్యూబర్టీ రిలేటెడ్ మెచ్యూరేషన్ ఎర్లీగా అవ్వడము, అంటే 8 years లోపలే మెచ్యూరేషన్ అవ్వడము, లేకపోతే 14 years అయినా కూడా మెచ్యూర్ అవ్వకపోవడము. అంటే మనకు అమ్మాయిల్లో చూసుకుంటే పీరియడ్స్ కానీ, బ్రెస్ట్ డెవలప్మెంట్ రాకపోవడము, అబ్బాయిల్లో చూసుకుంటే పెనిస్ సైజ్ పెరగకపోవడము, గడ్డాలు మీసాలు లాంటివి రాకపోవడము, ఇలాంటి కండిషన్స్ కూడా ఎండోక్రైనాలజీ వాళ్ళు డీల్ చేస్తారు. నెక్స్ట్ పుట్టిన పిల్లల్లో చూస్తే మనకు లింగ నిర్ధారణ సమస్య, అంటే డిఫరెన్సెస్ ఇన్ సెక్షువల్ డెవలప్మెంట్ అంటాము, అలాంటి కండిషన్స్ కూడా ఎండోక్రైనాలజీ వాళ్ళు డీల్ చేస్తారు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఎనీ గ్రూప్ ఆఫ్ స్పెక్ట్రమ్, అంటే అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా మనకు పిట్యూటరీ సంబంధించి అంటే గ్రోత్ హార్మోన్ ఎక్సెస్, యాక్రోమెగాలి అంటాం అనమాట. అంటే హైట్ కానీ, మన బాడీ వెయిట్ పెరగడము, షుగర్ రావడము, బీపీ రావడము, మన ఫింగర్స్ అనేవి థిక్ అవ్వడము, ముక్కు థిక్ అవ్వడము, నోరు థిక్ అవ్వడం, ఇది యాక్రోమెగాలి అంటాం. సో అదే గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ ఎక్సెస్ అవ్వడం వల్ల వచ్చే కండిషన్. ఇలాంటి వాటి గురించి కూడా మన ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ ప్రొలాక్టినోమా, అంటే మనకు లేడీస్లో చూస్తే రొమ్ము నుంచి పాలు రావడం, అంటే ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ కాకుండా అదర్ కండిషన్స్లో ఎప్పుడైతే రొమ్ము నుంచి పాలు వస్తుంది, వెయిట్ ఎక్కువ అవుతుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, అంటే ప్రొలాక్టినోమా అని ఒక సస్పెక్ట్ చేస్తాం. ఇలాంటి కండిషన్ కూడా ఎండోక్రైనాలజీ వాళ్ళు డీల్ చేస్తారు. నెక్స్ట్ ఎప్పుడైనా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా కూడా, లేకపోతే మెనోపాజ్, అంటే ఎల్డర్లీ అయిపోయిన తర్వాత మనకు మెనోపాజ్, అంటే మనకు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వచ్చే అప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి కూడా మీ ఎండోక్రైనాలజిస్ట్తో డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోన్ డిజార్డర్స్. సో పిల్లల్లో చూసుకుంటే రికెట్స్ అని వింటారు, అంటే బోన్స్ వంగడం కానీ జాయింట్స్ దగ్గర, నీస్ దగ్గర, లేకపోతే బోన్ పెయిన్స్ కానీ, లేకపోతే హైట్ రాకపోవడము, ఇవన్నీ రికెట్స్ కిందకి వస్తాయి. సో రికెట్స్ కండిషన్ని కూడా ఎండోక్రైనాలజీ వాళ్ళు డీల్ చేస్తారు. అదే పెద్దవాళ్ళలో చూసుకుంటే ఆస్టియోపోరోసిస్ అంటాము. అంటే ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ వీక్ అయ్యి ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్స్ అవ్వడము. సో ఆస్టియోపోరోసిస్కి ఏం చేయాలి, వాటిలో మెడిసిన్స్ ఎలాంటివి, అవన్నీ కూడా మీ ఎండోక్రైనాలజిస్ట్ డీల్ చేస్తారనమాట. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ అడ్రినల్ అని ఒక గ్రంథి ఉంటుంది, మీకు ఐడియా ఉండకపోవచ్చు. సో జనరల్గా కిడ్నీ పైన ఉండే గ్రంథి అనమాట. సో అలా అక్కడ గ్రంథిలో మీకు ఏమైనా కంతిలు ఉన్నా, అంటే మనం జనరల్గా అల్ట్రాసౌండ్ చేసుకున్న తర్వాత అక్కడ అడ్రినల్ గ్రంథిలో కంతి ఉంది అని చెప్పినా, లేకపోతే బీపీ మనకు తెలీదు ఎందువల్ల పెరుగుతుంది అని తెలుసుకోవాలనుకున్నా, యంగ్ ఏజ్లో బీపీ వచ్చింది, సో దానికి కావాల్సిన రీజన్స్, ఇవన్నీ కూడా ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళు డీల్ చేస్తారు. ఇవి కాకుండా మనం జనరల్గా చూసుకుంటే ఎప్పుడైతే హైపర్ టెన్షన్, ఎంగేజ్ హైపర్ టెన్షన్ ఎవాల్యుయేషన్ కోసం మీరు కలవచ్చు. నెక్స్ట్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ గురించి కూడా మీరు ఎండోక్రైనాలజిస్ట్ని కలవచ్చు అనమాట. ఇవే కాకుండా చిన్న చిన్నవి చాలా వరకు చూస్తారు. సో ముఖ్యంగా అయితే ఈ కండిషన్స్ కోసం మీరు ఎండోక్రైనాలజిస్ట్ని అప్రోచ్ అవ్వచ్చండి. సో ఈ వీడియో ద్వారా మీరు ఇది తెలుసుకున్నారు కదా. సో వెనెవర్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఫీల్ ఫ్రీ టు గెట్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ అపాయింట్మెంట్ రాదర్ దాన్ రోమింగ్ అరౌండ్ ఆల్ ద ప్లేసెస్. ఓకే, థ్యాంక్ యూ అండి.